సోలార్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే షాపును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సోలార్ కనెక్షన్ వల్ల విద్యుత్ బిల్లు పూర్తిగా తగ్గడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తుందన్నారు. ఒక్కసారి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాల బిల్లు ఆదా అవడంతో పాటుగా యూనిట్ కు 2.80కి ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే అవకాశం ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే 5,000 ఇళ్లకు సోలార్ కనెక్షన్ ఇచ్చామని, ప్రతి గ్రామంలో అవగాహన కల్పించి విద్యుత్ ఆదా చేయాలని కోరారు. ప్రమోద్ నాయుడు ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఓపెనింగ్ కి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా డిఆర్ ఎస్సీ గారు అందరూ పిలవగానే వచ్చి నిజంగా ఇంత గ్రాండ్గా చేయడం అనేది నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ పిఎం సూర్య గారు అనేది నిజంగా మహత్తరమైన మంచి ప్రోగ్రామ్ అండి. మన ఇండియా వైడ్ నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. దీనికి ప్రతి 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ ప్రతి దానికి మన ఎస్సీగా చెప్పిన ప్రతి దానికి సబ్సిడీ ఉందండి. మనకి 30,000 నుంచి 78,000 వరకు మన సబ్సిడీ రావడం జరుగుతుంది. గృహంలో మనం ఎంతవరకు నిత్యం కరెంట్ బిల్లు కట్టుకుంటూనే వస్తూ ఉన్నాం. అలా కాకుండా దాన్ని ఫస్ట్ చెప్పాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో వన్స్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకోగలిగితే అక్కడ నుంచి జీరో బిల్ వస్తుంది. 5 to 6 ఇయర్స్ వాళ్ళు ఆ బిల్లు అమౌంట్ అనేది బ్యాంక్ కట్టగలిగితే బ్యాంకే లోన్ ఇస్తుంది. మేము ఏంటంటే జీరో డౌన్ పేమెంట్తోనే మేము సోలార్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు చాలా బృహత్తరమైన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు 4 హౌసెస్ని జనరేటింగ్ స్టేషన్గా కరెంట్ తయారు చేసే కేంద్రాలుగా మార్చాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం పిఎం సూర్య గారు స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే ఈ పథకం ద్వారా మన క్లీన్ ఎనర్జీని ఒక 4 హౌసెస్ నుంచి తయారు చేయడానికి పెట్టారు. దీని ద్వారా మనం ఎన్నో కార్బన్ ఎమిషన్స్ అన్ని తగ్గించి మనం భూమిపై ఉండే భూతాపాన్ని తగ్గించి మన వాతావరణాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చక్కటి సదవకాశం ఉంటుంది.